ఎమ్మెల్యేలతో రేవంత్ మీటింగ్ ముగిసింది. రేపు సాయంత్రం 4 గంటలకు 1,00,000 మేర రైతు రుణమాఫీ జరగబోతోంది. నేరుగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు జమ చేయబోతున్నారు. నెలాఖరులోగా 1,50,000 ఆగస్టులో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ జరుగుతుంది. ఒకేసారి 31,000 కోట్లు మాఫీ చేయడం దేశంలోనే తొలిసారి అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైతుని రుణ విముక్తిని చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 7 నెలల్లో ప్రజా సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. హామీలని నిలబెట్టుకుంటున్న తీరుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీలు కూడా ఇదే విషయాన్ని పార్లమెంట్లో చెప్పాలని సూచించారు. రుణమాఫీని తెలంగాణలో ఒక పండుగలాగా జరపాలని రేవంత్ ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులారా తల ఎత్తుకుని రుణమాఫీని చాటి చెప్పాలి అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతి ఓటరుకి రుణమాఫీ అమలు విషయం తెలియాలి అన్నారు భట్టి. మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి. శ్రవణ్, ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీరిద్దరి అధ్యక్షతన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పార్టీకి సంబంధించిన డీసీసీలు, ఇతర నాయకులకు అందరికీ కూడా ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్ సర్కారు ఒక చరిత్ర సృష్టించబోతోంది. ఏకకాలంలో 30,000 కోట్ల రూపాయలను, అది అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ప్రజా సంక్షేమం కోసం 30,000 కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందనే విషయాన్ని రైతుల్లోకి తీసుకెళ్లాలి. ఇక 6 గ్యారంటీలు ఏదైతే అధికారంలోకి రాకముందు ఇచ్చిన దాంట్లో ప్రధానమైనది రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు. 2022లో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పిన అంశం ఇది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన మాట ప్రకారము కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తుందనే విషయాన్ని ప్రజలకు పూర్తిగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇది పూర్తిగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇది ఒక చరిత్ర. ఏకకాలంలో ఒక 30,000 కోట్ల రూపాయలను రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం. ఇదే విషయాన్ని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఇటు అధికారులతో పాటు మంత్రులు, రాజకీయ నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా కీలక పాత్ర వహించాలనేది కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి రేపు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రైతుల అకౌంట్లోకి, రైతులకు సంబంధించిన లోన్ అకౌంట్స్ ఉంటాయో అందులోకి సుమారు 6,800 కోట్లు, అంటే ఓవరాల్గా 7,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో రైతుల లోన్ అకౌంట్లలోకి వెళ్ళబోతున్నాయి. దీని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో బైక్ ర్యాలీలను నిర్వహించండి, పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయండి. కాంగ్రెస్ చేస్తున్న ఈ గొప్ప పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అది పార్టీ పరంగా కూడా, ప్రభుత్వ పరంగా కూడా అది ప్లస్ పాయింట్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది, మంత్రులది, ఇతర నాయకులందరి మీద ఉందనేది చెప్పారు. అయితే రేపు 1,00,000 రూపాయల లోపున్న రుణాలకు రేపు 7,000 కోట్లను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ నెలాఖరికి 1,50,000 వరకు ఎవరైతే లోన్లు ఉంటాయో, వ్యవసాయ రుణాలు ఉంటాయో వాళ్ళకి మాఫీ చేస్తారు. ఇక ఆగస్టు 15 లోపుగా 2 లక్షల రూపాయలు ఉన్న వారికి రుణాలను మాఫీ చేస్తారు. అందుకు సంబంధించి రేపు 7,000 కోట్లను రిలీజ్ చేయబోతున్నారు. అంటే 1,00,000 రూపాయలు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే రేపు ఉంటుంది. అంటే ఏదైనా ఒక రైతుకు 2 లక్షల రుణం ఉంటే అతనికి సంబంధించిన వేవ్ ఆఫ్ రావాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాలి. లేదు 1,50,000 వరకు అతను రుణం ఉంది అంటే ఈ నెలాఖరు వరకు రైతు రుణమాఫీ చేస్తారన్నట్టు వాళ్ళకి ఈ నెలాఖరు వరకు 1,50,000 ఒకేసారి ఏకకాలంలో రైతు రుణమాఫీ అవుతుంది. ఎవరైతే రైతులకు 1,00,000 రూపు ఉన్నారు, 30,000 ఉండొచ్చు, 40,000 ఉండొచ్చు, 70 రుణమాఫీ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఒకే మారు చేయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మక నిర్ణయం. అందులో క్యాబినెట్ మంత్రిగా ఈ నిర్ణయంలో నేను ఉండడం నాకు జీవితంలో అత్యంత సంతోషదాయకమైనటువంటి అంశం. నేను ఒక రైతు బిడ్డను, తెలియని అవగాహన లేని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మొదలు రేపు 1,00,000 రూపాయల పరిమితి, అందులో పావులా కాదు, 1,00,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే మారు రేపు జమ అవుతాయి. చివరి వారంలో 1,50,000 రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి. ఆగస్టు లోపు మిగతా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ అవుతుంది. 2 లక్షలు ఉన్న వాళ్ళకు 4 కిస్తులు వేస్తలేం, 1,50,000 ఉన్న వారికి 3 కిస్తులు వేస్తలేం, 1,00,000 రూపాయలు ఉన్న వారికి 5 కిస్తులు వేస్తలేం. ఒక్కటేసారి రైతు పేరు మీద ఉన్న అమౌంట్ను 3 పద్ధతులల్లో ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ
ఒక లోపం, పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థికపరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఏం తప్పు చేసినాం? మీరు ఇచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి 2014 నాడు ఈ రాష్ట్రం సర్ప్లస్ తోటి ఉంది. ఇలా 7 లక్షల కోట్ల అప్పుతోటి చేసినప్పటికి కూడా ఇప్పటికే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇప్పటికీ 7 నెలలల్లా అభివృద్ధికి సంబంధించిన పనులు పక్కన పెడితే సంక్షేమం పేరు మీద 29,000 కోట్ల రూపాయలని మరి మేము పంపడం జరిగింది. ఆర్టీసీ మంత్రిగా ఈరోజు మహిళలకు సంబంధించి 62 కోట్ల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారంటే 2,150 కోట్లను మహిళలకు సంబంధించిన ఆర్టీసీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఆర్టీసీ ఇలా స్వయం సమృద్ధిగా నష్టాలు లేకుండా నడిచేటువంటి స్థితికి ఎదిగింది. అట్లా ఇలా హరీష్ రావులు కావచ్చు, కేటీఆర్లు కావచ్చు, ఇంకా ఎవరైనా టీఆర్ఎస్లా మాట్లాడేటప్పుడు ఎవరున్నా ఇలా ఒకటే మాట చెప్తా ఉన్నాం, దయచేసి మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకుండా విమర్శించకుండా ఉండండి. మీకు ప్రశంసించడం చేత కాదు, మీరు కనీసం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుంటే తెలంగాణ రైతం ఆనాడు 2005లో కేంద్ర ప్రభుత్వం 72,000 కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో ఇప్పటికే 31,000 కోట్లను ఈ యొక్క రుణమాఫీ కొరకు కేటాయించినారు. కార్డుల ముచ్చట తీస్తా ఉన్నారు. కార్డుల ముచ్చట కుటుంబం ఒక యూనిట్గా మీరు గతంలో ఇచ్చినటువంటి 4 సార్ల లేదా కుటుంబానికి ఒక పద్ధతి అట్లా ఏమీ లేకుండా ఇలా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కోరుతాను. ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ స్థానిక మా ప్రజాప్రతినిధి మా పార్టీకి సంబంధించి లేదా అధికారి దగ్గరకు పోయి మీ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోండి. ఏదైనా ఇబ్బంది జరిగితే రైతులకు ఏదైనా రుణమాఫీ జరగలేదంటే అనే మాట కూడా ఇంత ఓపెన్గా చెప్తా ఉన్నాం. ఏం లేదు, ఒక రేపు ఓన్లీ రుణమాఫీ అనేటువంటిది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇందులో యావత్ పార్టీ శ్రేణులను తెలంగాణ కాంగ్రెస్ పక్షాన గ్రామ గ్రామాన రైతు వేదిక క్లస్టర్గా ఊరూరున ఈ యొక్క రుణమాఫీ వేడుకలు చేయండి. రైతులను కాంగ్రెస్ అమలు చేయబోతున్న ఈ రైతు రుణమాఫీ ఒక చరిత్రాత్మక నిర్ణయం అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక సెకండ్ న్యూస్ చూస్తే విశాఖ జిల్లాలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణపై పర్యావరణవేత్తలు గళమెత్తారు. ఎర్రమట్టి దిబ్బల సమీపంలో భీమినిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పనులు జోరందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సర్వే చేయించి హద్దులు తేల్చాకే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 1982లో స్థలం కేటాయించారు. అయితే ఆ స్థలంలోనే ఎర్రమట్టి దిబ్బలున్నాయి. బిల్డింగ్ సొసైటీకి సబ్ డివిజన్ చేసి 118/5A 118/2 సర్వే నెంబర్లలో కలిపి మొత్తం 280 ఎకరాలు ఉంది. అయితే దీనిపై చాలా కాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇదే వివాదంపై కోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టులో హౌసింగ్ సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. 1978లో అప్పటి ప్రభుత్వం తొట్లకొండ చుట్టుపక్కల 3,000 ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలున్నట్టు గుర్తించి నిషేధిత జోన్గా ఆదేశాలు జారీ చేసింది. కానీ 2021లో ప్రభుత్వం ఈ ఎర్రమట్టి దిబ్బలని 120 ఎకరాలకే పరిమితం చేసినట్టు తెలుస్తోంది. దీంతో వివాదం కాస్త మొదలైంది. ఇప్పుడు తవ్వకాల వివాదం రావడంతో వాటిని నిలిపివేసి తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్న వైనంపై కలెక్టర్ నుంచి సీఎంఓ నివేదిక కోరింది. యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. తవ్వకాలకు ఎవరు అనుమతులిచ్చారు, ఎందుకు తవ్వుతున్నారనే దానిపై పూర్తి వివరాలు ఈ నివేదిక రూపంలో ఇవ్వాలని విశాఖ కలెక్టర్కి ఆదేశించింది. నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, విశాఖలో వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బల్లో పర్యావరణ విధ్వంసం కొనసాగుతుందని వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం చెక్ పెట్టేలా ఒక అడుగు ముందుకు వేసింది. అయితే గతంలోనే భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి దాదాపుగా 373 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం అప్పట్లో కేటాయించింది. ఆ తర్వాత కొన్ని కారణాలుగా దాన్ని వారసత్వ సంపద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసిన తర్వాత దాదాపుగా 98 ఎకరాల స్థలాన్ని తగ్గించి మిగతా స్థలాన్ని భీమిలి మ్యూచువల్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి కేటాయించింది. ఆ తర్వాత
వీళ్ళు 22 ప్లాన్ను అప్రూవల్ చేయించుకొని సైట్లోకి వచ్చి ఇక్కడ లేఅవుట్ మంజూరు చేసి ఆ లేఅవుట్లు వేస్తున్న క్రమంలోనే ఈ స్థలానికి ఆనుకున్న ప్రాంతంలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిన వారసత్వ సంపదలో ఒకటైన ఎర్రమట్టి దిబ్బాలకు కూడా విస్తరించి ఉన్నాయి. వాటిని కూడా వీళ్ళు చదును చేస్తున్నారు. పెద్ద ఎత్తున బుల్డోజర్లు అలాగే లారీలు తీసుకొచ్చి చదును చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చి అలాగే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యే వీడియోలు. దీంతోపాటు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన బొలిశెట్టి సత్య పర్యావరణవేత్త కూడా ఈ అంశాన్ని పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించింది. దీంతో ఒక్కసారిగా ఇక్కడికి కలెక్టర్ను నివేదిక కోరింది. వెంటనే ఈరోజు ఉదయం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ ప్రాంతంలో పర్యటించింది. చూడొచ్చు, ఇది దాదాపుగా చాలా వరకు 100 ఎకరాల్లో విస్తరించింది. దాదాపుగా 3000 ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్నాయి. అయితే వీటిలో దాదాపుగా 118 సర్వే నెంబర్లో 1067 ఎకరాల్లో దాదాపుగా ఐఎన్ఎస్ కలిగకు 588 ఎకరాలు కేటాయించారు. దాని తర్వాత 1982లో భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి 373 ఎకరాల కేటాయించడంతో ఆ సొసైటీ స్థలంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లేఅవుట్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో దీనిపై విమర్శలు రావడం, దీంతోపాటు ఎర్రమట్టి దిబ్బలకు ఈ లేఅవుట్ ప్లాన్కు లేఅవుట్ సైడ్కి ఆనుకుని ఉన్న ఎర్రమట్టి దిబ్బలను కూడా వీళ్ళు చదును చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు వీళ్ళు పూర్తి స్థాయిలో సర్వే చేసి సరిహద్దులు తెలిసిన తర్వాతే ఈ పనులు కొనసాగించాలి, అప్పటి వరకు ఆపాలని అధికారులు ఈ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులకు చెప్పడంతో ఈ పనులన్నీ నిలిపేశారు. అయితే మరోవైపు బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులు మాత్రం ఇక్కడ మేము అధికారికంగానే మేము చేస్తున్నాం, మాకు కేటాయించిన స్థలంలోనే మేము లేఅవుట్లు వేస్తున్నాము తప్ప ఒక్క ఇంచు కూడా మేము ముందుకు వెళ్ళలేదని చెబుతున్న పరిస్థితి. మొత్తం వ్యవహారంపై ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. సర్వేలను కూడా రప్పించి పూర్తి స్థాయిలో సర్వే చేసి అదులు వేసిన తర్వాతే ఇక్కడ లేఅవుట్లకు సంబంధించి మరింత డెవలప్మెంట్ అనేది ముందుకు సాగే అవకాశం ఉంది. అప్పటి వరకు నిలుపుదల చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ఖజా. ఇక కృష్ణా జిల్లాలో ఎంపీడీఓ మిస్సింగ్ కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న రమణారావు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. పెనమలూరులోని తన ఇంటి నుంచి వెళ్లిపోయిన రమణారావు సూసైడ్ చేసుకుంటున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశారు. దాంతో ఎంపీడీఓ అదృశ్యం సంచలనంగా మారింది. సూసైడ్ నోట్లో వైసీపీ నేత నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీడీఓ రమణారావు. ప్రసాదరాజు బెదిరింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదరాజు అండదండలతో ఫెర్రీ బోట్ల కాంట్రాక్టర్ 55 లక్షల రూపాయల లీజు చెల్లించకుండా వేధించినట్టు లేఖలో ప్రస్తావించారు. తన ఆవేదనను చెప్పుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక లేఖ రాశారు రమణారావు. ఆ లేఖను కూడా కుటుంబ సభ్యులకి పంపించారు. ఎన్టీఆర్ అంత స్థాయికి పవన్ కళ్యాణ్ వెళ్తారంటూ తన సూసైడ్ నోట్లో రాశారు రమణారావు. సోమవారం ఉదయం మచిలీపట్నంలో మీటింగ్ ఉందని ఇంటి నుంచి వెళ్లిన రమణారావు ఆ రోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత సూసైడ్ నోట్ని కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేశారు రమణారావు. ఆ తర్వాత ఆయన ఫోన్ కలవలేదంటున్నాడు కుమారుడు మహీధర్. ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివకుమార్, రమణారావు ఆచూకీ తెలిసిందా? మరోవైపు ఆ లేఖలో ఎవరిపైనైతే ఆరోపణలు చేశారో వారిని కూడా విచారిస్తున్నారా పోలీసులు? నర్సాపురం ఎంపీడీఓ మిస్సింగ్ కేసులో ఇప్పుడు ఇంకా మిస్టరీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే మచిలీపట్నం ఈ నెల 15వ తేదీన రమణారావు మచిలీపట్నం వెళ్ళటం, అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో రమణారావుకు సంబంధించినటువంటి బైక్ను గుర్తించినటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం అయితే ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మచిలీపట్నంలో ఒక ట్రైన్ ఎక్కినట్లుగా గుర్తించినటువంటి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా మళ్ళీ విజయవాడలోని మధురానగర్ స్టేషన్లో రమణారావు దిగినట్లుగా సీసీ ఫుటేజ్లో గుర్తించారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ని బేస్ చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. రైల్వే స్టేషన్కి సమీపంలోనే ఏలూరు కాలువ ఉండటంతో ఆ కాలువ దాకా వచ్చిన తర్వాత ఫోన్ సిగ్నల్ అనేది స్విచ్ ఆఫ్ కావడంతో కాలువలోనే దూకి ఉంటాడని చెప్పని అనుమానిస్తున్నటువంటి పోలీసులు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఏలూరు కాలువ వద్ద కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి వెతుకుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఆచూకీ అనేది లభ్యం కాలేదు. ఏలూరు కాలువ కూడా భారీగా వరద ప్రవాహం ఫ్లో అవుతున్న నేపథ్యంలో గుర్రప డెక్ అనేది కూడా పూర్తిగా ఇక్కడ వచ్చి పేరుకుని పోయినటువంటి పరిస్థితి. దీంతో కొంత రెస్క్యూ కూడా కొంత ఆటంకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంతో విఎంసీ అధికారులు కూడా ఆ గుర్రపు డెక్కను కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు
పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాడీ ఏమన్నా దొరుకుతుందేమో అనే కోణంలో అయితే ప్రస్తుతం ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా 3 రోజులైనప్పటికీ కూడా రమణారావు ఆచూకీ అనేది లభ్యం కాకపోవడంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని వెనకమాల నరసాపురం మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో కొందరు కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా విచారణ జరిపించాలని చెప్పని వాళ్ళు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రస్తుతం దాని మీద దృష్టి పెట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా రమణారావు ఇక్కడ ఏలూరు కాలువలో దూకాడా లేకపోతే ఎక్కడైనా సేఫ్గా ఉన్నాడా అనేది కూడా ఇంకా సస్పెన్స్. వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ కాలువలో దూకాడని చెప్పని సమాచారం తెలిసిన నేపథ్యంలో ఈ కాలువలో జల్లెడ పడుతున్నారే కానీ రమణారావు నిజంగా దూకాడా లేదా అనేది మటుకి ఇంకా సస్పెన్స్గానే ఉంది. పూర్తి స్థాయిలో ఈ కాలువన జల్లెడ పట్టిన తర్వాత ఏమన్నా దొరికే అవకాశం ఉందా లేకపోతే ఏ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టాలనే దాని మీద అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక కర్ణాటకలో కొత్త రచ్చ రాజుకుంది. రిజర్వేషన్ల వ్యవహారం అకిరాజేసింది. ప్రైవేట్ సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలను 100% కన్నడిగులతో భర్తీ చేసేలా కర్ణాటక ఒక బిల్లును రూపొందించింది. దీనికి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అయితే ఈ బిల్లుపై పరిశ్రమ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ బిల్లు ప్రకారం ప్రైవేట్ సంస్థల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్మెంట్ కేటగిరీలో 50% మందిని, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 70% మందిని కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలో ఏ ప్రైవేట్ సంస్థకైనా ఈ రూల్ను తప్పనిసరి చేయబోతోంది ప్రభుత్వం. కర్ణాటకలో ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పని లేదని ఐటీ రంగ నిపుణుడు మోహన్ దాస్ పై చెప్తున్నారు. అసలు తమ రాష్ట్రంలో ఉద్యోగాల కొరత లేదని, అటువంటప్పుడు 100% రిజర్వేషన్లు ఎందుకని ఆయన నిలదీస్తున్నారు. అసలు కర్ణాటకలో ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తం మీద 100% రిజర్వేషన్ల వ్యవహారం కాకరేపుతోంది. దీనిపై పరిశ్రమ వర్గాలు తీవ్రంగా రియాక్ట్ కావడం ఆసక్తిని రేపుతోంది. బెంగళూరు నుండి మా ప్రతినిధి శివరాజ్ సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి. శివరాజ్, ఈ బిల్ అసలు పూర్తిగా అమలు చేయడం సాధ్యమేనా? కంపెనీలు ఇప్పటికే వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దేశం నలుమూలల నుండి కర్ణాటకలో స్థిరపడడానికి చాలా మంది అక్కడికి వెళుతూ ఉంటారు. సో వాళ్ళేమంటున్నారు? రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా కర్ణాటకలో ఈ సీఎం సిద్ధరామయ్య గారు ఏమన్నారు, వాళ్ళు రేపు అసెంబ్లీలో ఈ బిల్ని పాస్ చేయాలని ఇప్పుడప్పుడే అందరికీ క్యాబినెట్ మినిస్టర్లకు అందరికీ ఇప్పుడప్పుడే చెప్పినారు. అందుకని రేపు ఈ బిల్లు ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడప్పుడే కర్ణాటకలో ప్రజలు ఎక్కువ మంది దీనికి పాజిటివ్ రెస్పాన్స్ చేస్తున్నారు. ఎందుకంటే కర్ణాటకలో ఉండే వాళ్ళకి సి మరియు డి కేటగిరీ ఏముంది, వాళ్ళకి మీ రిజర్వేషన్ చేస్తే ఎక్కువ ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది, చిక్కుతుంది. అందుకనే అందరూ కూడా కొంచెం కర్ణాటకలో ఉండేవాళ్ళు ఖుషి పడుతూ ఉన్నా కూడా బయట ఉండేవాళ్ళు ప్రైవేట్ కంపెనీలు దీన్ని అపోజ్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చెప్పినట్లే పెద్ద బిజినెస్ మ్యాన్ అయినంట మోహన్ దాస్ పై దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీలకి మీరు చేస్తున్నది సరిపడతలేదు. ఎందుకంటే ఈ రూల్స్ ఎందుకే కానీ జారీ అమలు పరచకూడదు. ఇక్కడ వేరే స్టేట్ నుంచి వస్తారు. ఎందుకంటే మేము ఇక్కడ కర్ణాటక వాళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తాను, అలాగని వేరే వాళ్ళకు కూడా మేము ఉద్యోగం ఎప్పుడు కూడా మేము టై చేసుకుని లేదు. ఇప్పుడు ఏకాయికి మీరు ఇలాంటి ఏమైనా రిజర్వేషన్ బిల్ పాస్ చేస్తే మాకి సమస్య అయితే అందుకని చేయకూడదు అంటూ ఉన్నారు. మరో పక్కన డీసీఎం శివకుమారం గారు ఉండాలి, సిద్ధరామయ్య గారు ఉండాలి. కర్ణాటకలో కన్నడిగాళ్లే టాప్లో ఉండాలి, వాళ్ళకి ఉద్యోగం ఫస్ట్ ఇవ్వాలి. అందుకనే ప్రైవేట్ కంపెనీలో శాతం 75% సి మరియు డి కేటగిరీ వాళ్ళకి ఖచ్చితంగా మేము ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఒక భరోసా ఇస్తున్నారు. ఇది ఎక్కడో నెక్స్ట్ ముందున్న రోజుల్లో ఏమవుతుంది అనేది కూడా చాలా కుతూహలమైంది. ఎందుకంటే ఇక్కడ అపోజిషన్ లీడర్లు కూడా ఎట్లా దీనికి రియాక్ట్ చేస్తున్నది కూడా చాలా కుతూహలం ఉంది. రేపు ఈ బిల్లు వస్తూ ఉంది. ఈ బిల్లుకి అసెంబ్లీలో ఆపోజిట్ ఉండేవాళ్ళు ఏం చెప్తారో, ఎందుకంటే విపక్ష లీడర్ అయిన నేత అయిన ఏం అశోక్ ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి ఆలోచన పడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏముండారో వేరే స్టేట్ల నుంచి ఇక్కడ ఏమి బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు దీన్ని అపోజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్తా ఉన్నారు ఇక్కడ. రైట్ శివరాజ్. గల్ఫ్ దేశం ఒమాన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ మునిగింది. ఈ ప్రమాదంలో 16 మంది నావికులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 13 మంది భారతీయులు ఉన్నారు. గల్లంతైన నావికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ బృందాలు కూడా పాల్గొంటున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? గల్లంతైనటువంటి భారతీయుల్లో ఎవరైనా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారా?
ఇది సోమవారం జరిగినట్లుగా ఒమన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. ఈ నౌక చమురుతో వెళ్తుంది, అది కూడా యెమెన్ దేశంలోని ఆడెన్ అనే పట్టణం వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒమన్ దేశంలో ఉన్న దుఖ్ము పట్టణానికి 25 నాటికల్ మైల్స్ అంటే సముద్ర తీరానికి 25 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ పడవ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా తెలియరాలేదు. కాకపోతే ఆ నౌకలో మొత్తం చమురు నిల్వలతోటే వెళ్తుంది. అది ఒకసారిగా బోల్తా పడినట్టుగా తెలుస్తుంది. ఏ సాంకేతిక కారణాల వలన లేకపోతే ఇతరత్ర అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నది ఇంకా తెలియరావాల్సింది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తేనే కారణం ఏంటనేది తెలుస్తుంది. అయితే అక్కడున్న ఒమన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ విభాగం ముందుగా సహాయ చర్యల మీద ఫోకస్ చేశారు. ఆ నౌకలో క్రూ అంటే నౌక సిబ్బంది, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం 16 మంది ఉంటే 13 మంది భారతీయులే, 3 శ్రీలంక వాసులు. అది ఎక్కడి నుంచి బయలుదేరింది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయి సమాచారం లేదు. యెమెన్ దేశంలోనే ఆడెన్ వైపు వెళ్తున్నట్టుగా మాత్రం మనకు సమాచారం తెలుస్తుంది. ఆ నౌకకున్న జెండా కోమరోస్ దేశానికి చెందిన జెండాను దానికి ఫ్లాగ్ ఉంది, అంటే కోమరోస్కి చెందిన నౌక అయి ఉండవచ్చు అని చెప్పి కూడా తెలుస్తుంది. అది ప్రెస్టీజ్ ఫాల్కన్గా దాన్ని గుర్తించారు. కాకపోతే యెమెన్ దేశంలో అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ ఒక ప్రభుత్వం లేదు, తిరుగుబాటుదారులు ప్రభుత్వ బలగాలకు మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్న దేశం అది. అలాంటి అస్తవ్యస్తంగా ఉన్న దేశంలోకి ఈ చమురుని తీసుకుని వెళ్తుంది అంటే ఇది లీగల్ ప్రాసెస్లో జరుగుతున్న ట్రేడ్ కాకపోయి ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బట్ ఏదేమైనా అందులో 16 మంది సిబ్బందిలో 13 మంది భారతీయులు కావడం విషాదకరమైన వార్త. ఆ 13 మందిలో ఎవరెవరు ఎక్కడెక్కడి వారు అన్నది కూడా వివరాలు తెలియరావాల్సింది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ జరపాలి. వారిని ప్రాణాలతో ఉన్నారా లేకపోతే నౌకలో గల్లంతైపోయారా ఏంటి అన్నది కూడా ఇంకా పూర్తిగా సమాచారం తెలియడం లేదు. వారిని రెస్క్యూ చేయడం సాధ్యపడితే వారి ఐడెంటిటీ ఏంటి, అది ఎక్కడి నుంచి బయలుదేరింది, ఆ క్రూ నేమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా వివరాలు బయటికి రావాల్సింది. మరోవైపు భారతీయులు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం ఆ రెస్క్యూ ఆపరేషన్ మీద ఫోకస్ చేసింది. ఇక్కడి నుంచి కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ బలగాలను కూడా ఆ ప్రమాదం జరిగిన స్థలానికి పంపించి రెస్క్యూ ఆపరేషన్స్లో వారు కూడా సహాయం చేయాల్సిందిగా ఆదేశించింది. ఇక రెస్క్యూ జరిగితే అంటే ఐదర్ అక్కడ ఆ నౌకలో ఉన్న ప్రాణాలతో ఉన్నా చనిపోయినా వారిని బయటికి వెలికి తీస్తేనే పూర్తి సమాచారం బయటకు వస్తుంది. ఆ 13 మంది భారతీయులు ఎవరు, వారిలో తెలుగువారు ఎవరైనా ఉన్నారా, ఏ రాష్ట్రానికి చెందినవారు అన్న వివరాలన్నీ కూడా అప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ మహాత్మా, ఇది వాటి 5/5.